మేము కూడా మీలాగే మేకప్ ఆర్టిస్ట్ అవ్వాలనుకుంటున్నాం. కానీ ఎక్కడ ఎలా స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదు. ఏ అకాడమీ చూస్ చేసుకోవాలో అర్థం కావట్లేదు. కొంచెం హెల్ప్ చేయండి అని నన్ను చాలామంది అడుగుతున్నారు. మీరందరూ మేకప్ ఆర్టిస్ట్‌ని ఒక ప్రొఫెషన్‌గా చూస్ చేసుకునే ముందు నేను చెప్పే మాట ఒక్కసారి వినండి. నాకు తెలిసిన వాళ్ళు చాలామంది మేకప్ నేర్చుకొని ఇప్పుడు ఇంట్లో ఖాళీగా ఏ ఈవెంట్స్ లేకుండా ఉంటున్నారు. ఎందుకంటే నేను ప్రీవియస్ వీడియోస్‌లో చెప్పినట్టుగా చాలామంది మేకప్ ఆర్టిస్ట్‌లు ఉన్నారిప్పుడు. మరి ఇంతమంది మేకప్ ఆర్టిస్ట్‌లలో మనం స్టాండ్ ఔట్ అయ్యి ఒక రూ. 1 ఎర్న్ చేసుకోవాలి అంటే మాత్రం మన దగ్గర ఈ 2 విషయాలు తప్పకుండా ఉండాలి. ఫస్ట్ విషయం ఏంటంటే మనం కొంచెం టాలెంటెడ్ అండ్ క్రియేటివ్‌గా ఉండాలి. ఎందుకంటే ప్రతి వెడ్డింగ్ సీజన్‌కి ఒక మేకప్ లుక్ ట్రెండ్ అవుతా ఉంటది. ఆ ట్రెండ్‌కి తగ్గట్టు మనం ఆ లుక్ క్రియేట్ చేయగలిగేంత క్రియేటివ్‌గా ఉండాలి. అండ్ చాలా సార్లు ఆన్ స్పాట్ చేంజెస్ చాలా ఉంటాయి. ఆన్ స్పాట్ చేంజెస్ చేసేంత క్రియేటివ్‌గా కూడా మనం ఉండాలి. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఇన్వెస్ట్‌మెంట్ అనమాట. మనం స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్నప్పుడు చాలా ఇన్వెస్ట్ చేయాల్సొస్తది. మేకప్ ప్రొడక్ట్స్ అండ్ ఫోటో షూట్స్, ప్రమోషనల్ షూట్స్ ఇలా చాలా వీటిలో ఇన్వెస్ట్ చేయాల్సొస్తదనమాట. మన క్రియేటివిటీ అండ్ మన టాలెంట్‌ని చూపించుకోవడానికి ఫోటో షూట్స్ అండ్ ప్రమోషనల్ షూట్స్ తప్పకుండా చేయాలి. అంటే ఇవన్నీ చేస్తేనే మేకప్ ఆర్టిస్ట్ అవుతారా అని మీరు అనుకోవచ్చు. నార్మల్‌గా ఏ అకాడమీలో నేర్చుకున్న మేకప్ ఆర్టిస్ట్ అవుతారు. కానీ ఇప్పుడున్న కాంపిటీషన్‌లో ఇలా చేస్తేనే మీరు ఈజీగా ఇండస్ట్రీలో స్టాండ్ ఔట్ అయ్యి ఎక్కువ ఎర్న్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఇదంతా నేను వేరియస్ మేకప్ ఆర్టిస్ట్‌లని చూసి అండ్ నా పర్సనల్ ఎక్స్‌పీరియన్సెస్ తోటి నేను ఫీల్ అయింది మీకు సజెస్ట్ చేస్తున్నాను. క్లయింట్స్ కూడా ది బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్‌ని చూస్ చేసుకోవడానికే ప్రిఫర్ చేస్తున్నారు. సో, డెసిషన్ తీసుకునే ముందు ఒకసారి మంచిగా ఆలోచించి మంచి అకాడమీని చూస్ చేసుకోండి. మంచిగా స్టార్ట్ చేయండి. థాంక్ యూ.